ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరుస కేసులు పెట్టడం మీదనే కాన్సంట్రేట్ చేసుకుంటూ వచ్చాడు. వస్తాడనుకున్నారు. తీరా చూస్తే ట్రంప్ గతంలో విపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో అనేక కేసులు ఫేస్ చేశాడు. బైడెన్ వచ్చిన దగ్గర నుంచి అతని మీద రకరకాల కేసులు పెట్టి వేధించాడు, వెంటాడాడు. ఆ తర్వాత అతన్ని చివరికి దోషిగా నిర్ధారింపజేసి ఆ పైన శిక్ష వేసే ముందు అతన్ని ఖైదీగా ఫోటోలతో సహా తీసి ఆ తర్వాత అతను శిక్ష నుంచి అధ్యక్షుడు అయ్యాడు కాబట్టి తప్పించుకోగలిగాడు. బట్ ఆ కేసులన్నీ ఫేక్ కేసులేనంటూ వాటి సంగతి తేల్చడానికి అవన్నీ దొంగ కేసులని తేల్చడానికి ఒక పక్కన క్యాష్ పటేల్ కావచ్చు, రెండో పక్కన మరొక మహిళా నాయకురాల్ని ఇద్దరికి అప్పచెప్తే ఇప్పటికీ కూడా ఏమీ తేల్చలేకపోయారు. ట్రంప్కి వ్యతిరేకంగా కుట్ర జరిగిన మాట వాస్తవమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ రెండవ వైపున తులసి గబాడ్ కావచ్చు, అటు క్యాష్ పటేల్ కావచ్చు, స్పష్టమైన ఆధారాలతో బైడెన్ టీముని అరెస్ట్ చేయడం కానీ బైడెన్ టీముని జైల్లో పెట్టే ప్రయత్నం కానీ చేయకపోవడం మీదన ట్రంప్ సానుకూల వర్గంలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అందులో డెరిక్ ఎవాన్స్ తాజాగా ఓపెన్గా చెప్పుకొచ్చాడు, ఈ సుత్తుపన్యాసాలు కాకుండా వాస్తవం ఏదో తేల్చి శిక్షించండి అన్నటువంటిది.